అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో అల్లం చట్నీని ఈజీగా టేస్టీగా 10 మినిట్స్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చట్నీ వచ్చేసి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి చాలా బాగుంటుందండి. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ అల్లం చట్నీలో. అలాగే మనం బయట నుంచి టిఫిన్ సెంటర్ నుంచి టిఫిన్స్ తెచ్చుకుంటున్నప్పుడు మనము టిఫిన్స్తో పాటు మనకి ఈ చట్నీని అందిస్తారు వాళ్ళు. మరి ఈ చట్నీ ఎంతో టేస్టీగా ఉంది, వాళ్ళు ఏ విధంగా తయారు చేశారో అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదండి. అదే టేస్ట్ తోటి మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈరోజు మన వీడియోలో చూసేద్దాము. అలాగే దీనికి కావాల్సినవి ఏమిటి, తయారు చేయడం ఎలా అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఒక 10 ఎండుమిర్చి, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు, ఒక 12 వెల్లుల్లి రబ్బలు, అలాగే 1 రొమ్మ కరివేపాకు ఫ్రెష్ది, అలాగే నిమ్మకాయలో సగం చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. కొద్దిగా బెల్లం ముక్కను కూడా మనము తురుముకుని పెట్టుకోవాలి. ఒక అంగుళం సైజు అల్లం ముక్కని పై పొట్టు తీసి శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకుని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత అల్లం ముక్కల్ని వేసి ఇలాగే వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నని మంట మీద ఇవన్నీ కూడా ఇలా వేపించుకోవాలి. ఇక్కడ అల్లం కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఎండుమిర్చిని వేసి వేపించుకుందామండి. అలాగే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసి వేపించుకోవచ్చు. మనం పచ్చిమిర్చి వేస్తే గ్రీన్ గా కనిపిస్తుంది, అలాగే ఎండుమిర్చి వేయడం వల్ల మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి వేసింది కూడా టేస్ట్ బాగుంటుందండి. 2 విధాలుగా కూడా తయారు చేసుకోవచ్చు. మనకి ఈ ఎండుమిర్చి వేసింది కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పచ్చిమిర్చి వేసింది కాస్త తక్కువ. పచ్చిమిర్చి వేసింది ఒక వారం రోజులు ఉంటే ఇది ఒక 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, బయట పెట్టినా కూడా పాడవదు. అలాగే దీంట్లో వాటర్ వేయకుండా కూడా మనము చేసుకుంటే మనకి నిల్వ ఉంటుందండి, వాటర్ వేస్తే పాడవుతుంది. అలాగే నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి. మరొక వీడియోలో మీకు పచ్చిమిర్చి వేసింది అలాగే నిల్వ ఉండే పచ్చడిని కూడా తయారు చేయడానికి ట్రై చేస్తానండి. చేసినప్పుడు మీకు వీడియో పెడతాను. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని ఫాలో చేయండి. చేస్తే మీకు నేను పెట్టే వీడియోలు మీకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనకి అల్లం ముక్కలతో వేగిపోయినాయి కదండి, అలాగే ఎండుమిర్చిని కూడా వేసి వేపించుకున్నాము. ఎండుమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత పోపు దినుసులు అన్నిటిని కూడా వేసేసుకుని ఒకటేసారి వేపించేసుకోవచ్చండి. అలాగే ఒక్కొక్కటి వేపించి తీసుకునే కంటే అన్నీ కూడా ఇదే నూనెలో వేసి వేపించుకుంటే ఒకటేసారి తీసుకోవచ్చు. లేదు మేము విడివిడిగా వేయించుకుంటాము అంటే అది మీ ఆప్షన్ అండి, అలా కూడా వేయించుకోవచ్చు. మీ వీలుని బట్టి ఒక్కొక్కటి వేయించుకుని తీసుకుంటాము అనుకుంటే అలా కూడా చేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిపోయినాయి అండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నానండి. దీంట్లోకి నేను ఇంకా పసుపు అయితే వేసుకోనండి. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ వేగిపోయిన వాటిని దింపేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనము ఈ మిక్సీ గిన్నెలో వేసి బెల్లము కూడా తీసుకున్నాను చూడండి. బెల్లము అలాగే చింతపండు రసం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇగోండి చూడండి, ఇప్పుడు మెత్తని పేస్ట్ కింద పట్టుకున్నాను కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఒక గిన్నెలోకి తీసేసుకుని పోపు దినుసులను కూడా రెడీ చేసుకున్నానండి. 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల ఈ చట్నీ కింద ఉపయోగపడుతుందండి. ఇది మనం రైస్ లో కూడా కలుపుకోవచ్చు, 2 విధాలుగా అనమాట. ఈ అల్లం పచ్చడికి మనకి పోపు పెట్టడం వల్ల మరి ఎంత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె వీటెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నిటిని వేసుకుని వేపించుకుందామండి. దోరగా వేపించుకుందాము సన్నని మంట మీద. ఇలాగా ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉండడమే కాదు మన హెల్త్ కూడా చాలా మంచిదండి. దగ్గు, జ్వరం, కఫము వంటివి తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ అల్లం పచ్చడి. అల్లం అనేది మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కదండి. మరి అల్లాన్ని ఇరువుగా తీసుకుందాము చట్నీల్లోని అలాగే టిఫిన్స్ లోని. అల్లాన్ని చిన్న ముక్క వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయినాయి కదండి, ఇందులోకి అయితే పోపు పెట్టేసుకున్నాను పచ్చళ్ళలోకి. చూడండి, ఇలాగా పోపు పెట్టడం వల్ల మరింత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మనకి
అల్లం చట్నీ అనండి, అల్లం పచ్చడి అనండి, రెండు కింద కూడా ఇది ఉపయోగపడుతుంది. అల్లం పచ్చడి అంటే మనం ఇలా గట్టిగా చేసుకున్నాం కదండి, దీన్ని మళ్ళీ మనము కాస్త పలచగా రావాలి అనుకుంటే దీంట్లోని కొద్దిగా మనకి ఎంత కావాలో అంత వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం పెరుగు కలుపుకుంటే మనకి చట్నీ కింద కూడా ఉపయోగపడుతుందండి. ఇలా గట్టి చట్నీ ఇష్టపడే వాళ్ళు గట్టి చట్నీ వేసుకుని ఇడ్లీలోని, దోశల్లోని, రైస్లోని తినండి. మరి ఈ చట్నీ మన హెల్త్కి చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దగ్గు, జ్వరం, జలుబు వంటి తగ్గించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఈ అల్లం పచ్చడి అనేది. మరి ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం పచ్చడి ఇష్టపడే